మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంచెం పెద్ద స్టోరీ చెప్పండి మాకు ఈసారి. ఒక హసన్ అని ఒక ఆయన ఉండేవాడు. ఈ హసన్ ఏంటంటే ఆ ఊళ్ళో చాలా వ్యాపారం బాగా చేసుకునేవాడు. మొదట్లో క్రమంగా వ్యాపారం నష్టపోయేసరికి అప్పట్లో ఏంటంటే వ్యాపారం చేయటం అంటే సొంత ఊళ్ళో వ్యాపారాలు ఉండేవి కాదు, పై ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు. ఈ ఊళ్ళో మనకి చీపుగా దొరికే వస్తువులు కొన్ని మోసుకుని పై ఊళ్ళకి వెళ్ళి ఆ ఊళ్ళో దీన్ని ఖరీదుకి అమ్ముకొని తెచ్చుకునేవాడు వెనక్కి. ఇప్పుడు మన ఊళ్ళో అక్కడి నుంచి మంచి వస్తువులు ఏమైనా తెచ్చి మన ఊళ్ళో అమ్ముకోవాలన్నమాట. లేకపోతే మొత్తం సరికంతా వేసుకుని దేశాలు దాటి అన్ని దీవులు, ఆ దీవుల్లో ఈ దీవుల్లో సముద్రాల మీద వెళ్ళి అమ్మకం చేసుకొచ్చేవాళ్ళు. ఏళ్ళు గడిచేవి. 5 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత కూడా తిరిగి వచ్చేవాళ్ళు కుటుంబాల్లో. అలా జరిగేది. ఈ భార్య పిల్లలు నాయనమ్మ అమ్మమ్మ ఎవరో ఉన్న వాళ్ళంతా ఇల్లు నడిపిస్తూ ఉండేవాళ్ళు ఉన్నదాన్ని పెట్టుకుని. ఈ బయటికి వేసుకెళ్ళిన వాడు 3 ఏళ్లకి సింధుబాద్ నావికుడు కథలు అవి చదువుతాం. సింధుబాద్ నౌకాయానం అంతా కూడా ఆయన అలా సంవత్సరాల తరబడి వెళ్ళటం, ఓ 2 ఏళ్లకో 3 ఏళ్లకో మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ తాము పరిచయస్తుల్ని హలో హాయ్ అంటూ ఉంటాం. మరి అప్పట్లో వాళ్ళ ఆరోగ్యాలు ఏమిటో వాళ్ళ శక్తియుక్తులు ఏంటో మనకు తెలీదు. ఒక 3-4 నెలలు ఇక్కడ హాయిగా ఉండటం, ఒక 6 నెలలు బాగా ఎంజాయ్ చేయడం, తెచ్చుకున్న డబ్బుని మళ్ళీ కొత్త వస్తువులు కొనుక్కుని మళ్ళీ సముద్రయానానికి వెళ్ళటమే అప్పట్లో పద్ధతి. ఈ హసన్ ఏం చేశాడంటే డబ్బులు లేవని బాగా ఆలోచించి ఆ ఊళ్ళో ఒక ధర్మాత్ముడైన వడ్డీ వ్యాపారం ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు అప్పుకి. బాబు ఏదైనా అప్పు పెట్టండి, ఈ ఊళ్ళో ఏమీ వ్యాపారం నడవట్లేదు, పై ఊరు వెళ్ళి బాగ్దాద్ వెళ్ళి వ్యాపారం చేసుకొస్తాను వ్యాపారం అని అడిగాడు. అడిగితే సరే ఆయన ఏం చేశాడు, డబ్బు అప్పిస్తూ నువ్వు చాలా మంచివాడివి, నేను నీ దగ్గర వడ్డీ తీసుకోను, వడ్డీ వద్దు, సరిగ్గా ఒక డేట్ రాసి పెట్టుకుందాం, ఆ డేట్కి నువ్వు డబ్బులు కనుక తిరిగి ఇవ్వకపోతే నీ శరీరం నుంచి సేరు మాంసం కోసుకుని తీసుకుంటాను అన్నాడు. అనేసరికల్లా ఈ హసన్ ఆలోచించుకుని ఆ లోపల ఇచ్చేస్తాము ఏముందిలే అని సరేనని కాగితం రాసి ఇచ్చాడు. సేరు మాంసం తీసుకోవాలి, సేరు కండ కోసుకుంటారు. కోసుకుని వాడికి వేయించు తింటాడా ఏం చేస్తాడో మనకు తెలియదు, అడిగాడు అంతే. అంటే బహుశా ఇది వ్యాపారంగా కాదు కానీ ఏదో ఒక లెక్కగా అట్లా చచ్చినట్టు ఇస్తారనో ఏదో ఒక భావనతోటి పెట్టుంటారు. ఇలా అయ్యింది. అయిన తర్వాత ఏం చేశాడు, హసన్ డబ్బులు పుచ్చుకుని ఇంటికి వచ్చాడు. భార్యకి చెప్పాడు, ఏమే నేను పై ఊరు వెళ్ళి వ్యాపారం చేసుకొస్తాను, పిల్ల జల్ల ఇల్లు బాకిలి జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే హసన్ భార్య ఏదో ఇల్లు బాకిలి కనిపెట్టుకుని ఉంది. ఇతను వెళ్ళిన తర్వాత ఒక 3-4 నెలల్లోనే కొంచెం వ్యాపారం పుంజుకుంది ఆ ఊళ్ళో అతనికి. సరే అప్పుడు కాస్త చొప్పున ఏవో డబ్బులు కూడబెట్టాడు. ఒక 3 నెలల్లో తను తిరిగి వస్తాడనగా అప్పుడు 100 నాణేలు ఎంతో తెచ్చుకున్నాడు, బంగారు నాణేలు. ఆ 100 బంగారు నాణేలు భార్యకి పంపించి ఫలానా వ్యాపారస్తుడి దగ్గర అప్పు తీసుకున్నాము, ఆ డబ్బు అతనికి ఇచ్చేసేయి అని కాగితం రాసి పంపించాడు. అప్పట్లో ఎలా వచ్చేవి, అంచెటపాలు వాటి మీద వచ్చేవి, లేదా ఆ ఊరు వస్తున్న వాళ్ళు ఎవరికో అప్పచెప్పేవాళ్ళు. నమ్మకం మీదే జరిగేవి ఈ పనులన్నీ. మనీ ఆర్డర్ లాంటిదే. ఈ డబ్బులు మా ఆవిడకి ఇవ్వు, ఈ ఉత్తరం ఇవ్వు అంటే పట్టుకొచ్చి ఇచ్చేవాడు. పట్టుకొచ్చి ఇచ్చారు, ఈవిడ చూసుకుంది ఉత్తరం. వ్యాపారస్తుడికి డబ్బులు ఇచ్చేయమని ఉంది. ఇవ్వచ్చులే, 3 నెలలు పోయాక ఎలాగూ వస్తానని రాశాడు, తను వచ్చినప్పుడు ఇస్తాడు అని అనుకుని ఆవిడ ఏం చేస్తుంది, చుట్టుపక్కల ఉన్న చేబదుళ్ళు అవి ఇవి తీర్చేసింది, ఇంట్లో ఖర్చులకి వాడేసుకుంది. ఆ 3 నెలలు తర్వాత ఏడాది తిరిగేసరికల్లా హసన్ మళ్ళీ వెనక్కి ఇంటికి బయలుదేరాడు భార్య పిల్లల్ని చూసుకోవడానికి. ఈ బయలుదేరే దారిలో ఏమైంది, అతను పడవ దిగి కొంత దూరం నడిచి కొంత దూరం బళ్ళు ఎక్కి అలా రావాలి. ఎక్కడో ఒక చోట ఒక దొంగల బారిన పడ్డాడు. ఆ దొంగలు కాస్త ఇతను ఇంకా కొంత సంపాదించి తెచ్చుకుంటున్నాడు, మొత్తం డబ్బులని ఊడ్చిపెట్టేశారు, వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. కట్టు బట్టలతో మిగిలాడు హసన్. అతని దగ్గర సంపాదించుకొస్తున్నది లేదు, తెచ్చుకున్న కొంత సరికి ఏదో కొద్దిగా తెచ్చాడు అక్కడి నుంచి, సరదా మంచి వస్తువులు అవి కూడా పోయినాయి. అంటే అవి తెచ్చుకుని ఇక్కడ వ్యాపారం చేసుకుందాం అనుకున్నాడు. చిన్నది మన ఊళ్ళో సొంత ఊళ్ళో 10 రూపాయలకి అమ్ముకున్నా పర్వాలేదు, ఆ 10 మిగులుతుందని ఊహించాడు. ఏమీ మిగలకుండా ఒట్టి కట్టుబాట్లతోటి మిగిలాడు. సరే ఏదో దుఃఖించి పోనీలే అప్పు ఎలాగో తీరిపోయింది, డబ్బులు పంపేశాం కదా అని అనుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి సరే భార్యకి జరిగిందంతా చెప్పాడు. ఎలాగో అప్పు తీరిపోయింది పర్వాలేదంటే, అప్ప ఏమప్పు ఎక్కడ తీర్చాను, నేను తీర్చలేదు, నువ్వు వచ్చి తీరుస్తావని నేను వాడేశానంది. ఇది గుండె గుబేలు మంది, ఓ నాయన ఆయనకి రాసిన డేట్ ఏమో దాటిపోయింది, ఏమంటాడో ఇప్పుడు అని వెళ్ళాడు వ్యాపారస్తుడి దగ్గరికి. వెళ్ళేసరికి వ్యాపారస్తుడు అన్నాడు, డేట్ దాటిపోయింది, సేరు మాంసం ఇచ్చి కదులు, చేతిలో కోసుకోమంటావా కాలు మీద కోసుకోమంటావా చెప్పు, నీ సేరు మాంసం నాకు కావాల్సిందేనన్నాడు.
ఈయన అన్నాడు బాబు ఏదో ఒక డేట్ ఇంకొక డేట్ ఇవ్వు, మాంసం కోసుకుంటానంటే నేనేం పని చేసుకుంటానయ్యా బక్కవాడిని, నువ్వు ఇంకొక దారి చూపించమంటే కాదు సచ్చినా కుదరదు, నువ్వు ఎందుకు రాసావు ముందు కాగితం, అప్పుడే ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు ఆలోచించాలి. ఆ రోజు ఆలోచించుకోండి, సంతకం పెట్టావు పెద్ద పోటుగాళ్ళలాగా. కాదయ్యా ఇలా జరిగింది, నేను వచ్చేటప్పుడు దొంగతనం జరిగింది, డబ్బులన్నీ పోయినాయి, నా భార్య పొరపాటుని ఇలా వాడేసంటే నువ్వు మీ ఆవిడ గంగలో దూకండి, నాకు అక్కర్లేదు, నేను కాగితం మీద ఏం రాశానో అదే చేస్తా, సేరు మాంసం తీసుకోమన్నావు పట్టు అన్నాడు. అనేసరికి ఇంకేం పట్టు, ఇతను లబోదిబోమన్నాడు. సరే వ్యాపారస్తుడు అన్నాడు, ఆయన వడ్డీ వ్యాపారం అన్నాడు కదా, ఏమయ్యా నువ్వేదో ధర్మాత్ముడివి మంచివాడివి బుద్ధిమంతుడు అని డబ్బులు అప్పిస్తే ఇప్పుడు డబ్బులు ఎగట్టి నాకు ఇస్తానన్న సేరు మాంసం ఎగ్గొడతావా, అదా కాజీ దగ్గరికి వెళ్ళి నీ సంగతి తేలుస్తాను అన్నాడు. వీళ్ళు ఉన్నది ఒక చిన్న టౌన్, ఈ ఊళ్ళో కోర్ట్ లేదు, కాజీలు ఎక్కడ ఉంటారు, పెద్ద కోర్టులలో ఉంటారు. వీళ్ళకి సమీపంలో ఒక నగరం ఉంది, ఆ నగరంలో కాజీ గారు ఉంటాడు, అక్కడికి వెళ్ళాలి. సరే కాజీ దగ్గరికి వెళ్దాం అనుకుని ఏం చేశారు, సరే పెళ్ళానికి చెప్పాడు కాజీ దగ్గరికి వెళ్తున్నాం, ఆయన దగ్గర తీర్పు చెప్పించుకుని సేరు మాంసం ఇవ్వమంటాడు, ఓ సంవత్సరం టైం ఇప్పిస్తాడు, ఏదో ఒకటి చేస్తాడని భార్యకి చెప్పాడు. సరే ఇద్దరు కలిసి వెళ్ళారు. అదేం ఒక పూటలో ఒక గంటలో చేరిపోయేది కాదు, బాగా నడిచి పోవాలి. వీళ్ళు నడిచి వెళ్తుంటే ఏమైంది, ఒకడు ఒక గాడిదని తరుముకుంటూ కంచర్ గాడిదని తరుముకుంటూ వస్తున్నాడు. అదేమైంది, కట్టుకొయ్యకి కట్టేసిన కంచర్ గాడిద కట్టుకొయ్యని లాక్కుని పరిగెత్తేస్తుంటే అది ముందు వెళ్ళిపోతుంది, వెనకాల దానికోసం వస్తున్నాడు కదా, వాడు వెనకాల వస్తున్నాడు. ఆ వెనకాల వాడు బాబు దాన్ని పట్టుకోండి అని అరిచాడు. ఆ గాడిదని వీళ్ళు పట్టుకోలేకపోయారు. ఈ హసన్ ఏం చేశాడు, కింద నుంచి ఓ రాయి తీసి ఎత్తి ఆ గాడిదని కొట్టేది, అంటే దెబ్బ తగిలితే ఆగుతుంది అనుకున్నాడు. దెబ్బ తగిలింది, అది ఆగింది. కానీ ఏమైంది, కంచరగాడి తాలూకు కుడి కంటికి తగిలింది, కను కాస్త గుడికని అయిపోయింది, దాన్ని అయ్యో కనిపోయింది. అది లబోదిబోమని అరుచుంది. గోట్లో ఏమవుతుంది, కంటి తగిలేసరికి నెత్తురు గారిపోతుంది, అది నుంచుంది కీసర బాసరగా ఏడ్చేస్తూ. అందరూ పరిగెత్తుకొచ్చారు, తీరా చూస్తే కన్ను కాస్త పోయింది, అది కన్ను ఏం కనపట్లా, నెత్తురు గారిపోతుంది. అనేసరికి ఇది అయ్యేసరికల్లా ఆ కంచర్ గాడిద ఓనర్ అన్నాడు, అవురవరా నా గాడిదని పట్టుకోమంటే మాత్రం నువ్వు ఇంత గడరా వేసి దాన్ని కొడతావా, దానికి కన్ను పోగొట్టావు, కక్కు నా డబ్బులని. ఇప్పుడు కక్కాలంటే ఎక్కడి నుంచి, నా గాడిద 1000 వరహాలు చేస్తుంది, ఇవ్వు నా 1000 వరహాలు నాకంటాడు. 1000 వరహాలు ఆ కంచర్ గాడిద, అది ఎక్కడి నుంచి వచ్చాను, అంత కాకపోతే 750 అయినాయి, ఓ కన్ను పోయింది కాబట్టి 750 అయినా ఇవ్వమంటాడు. అనేసరికల్లా ఈయన ఎక్కడి నుంచి ఇస్తాడు, డబ్బులేవి. ఆయన అన్నాడు వ్యాపారస్తుడు, వీడి దగ్గర డబ్బులే లేవు, మేము ఒక మధ్యస్థానికి వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రా, ఆ గాడిదను తోలుకురా మాతో పాటు అన్నాడు. సరే గాడిద, దాని ఓనరు, వడ్డీ వ్యాపారస్తుడు, హసను, నలుగురు బయలుదేరారు, నడుస్తున్నారు. ఇంకా వెళ్ళారు. బాగా ముందుకెళ్తే ఓ చోట ఒక బురదలో ఒక గాడిద కూరుకుపోయి ఉంది, మామూలు గాడిద కూరుకుపోయింది. దాన్ని లాగలేక ఆయన చాలా అవస్థ పడుతున్నాడు. బాబు కొంచెం సాయం చేయండి అన్నాడు. అనేసరికల్లా ఏమైంది, ఈ హసను, ఈ నలుగురున్నారు, ఇక్కడ ముగ్గురున్నారు కదా మనుషులు, వాడు ఒకడున్నాడు. వాళ్ళిద్దరు ఏం చేశారు, ఈ వ్యాపారస్తుడును ఈ కంచర్ గాడిద ఓనర్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు పక్కన నుంచి దాన్ని ముందు పెట్టి తోయటానికి ట్రై చేస్తున్నారు. ఈ హసన్ ఏం చేశాడంటే తన తోక వైపు గట్టిగా పట్టుకున్నాడు తోకని. ఈ లోపల ఈ తోక పట్టుకుని వెనక్కి లాగడానికి ముందుకు లాగడానికి ట్రై చేసే టైంలో వీడిటు లాగాడు, వాళ్ళటు తోశారు, తోక కాస్త తెగిపోయింది, పుట్టుకుమని తెగేసరికల్లా అదికే గట్టిగా ఓనర్ పెట్టింది గాడిద. అక్కడి నుంచి రక్తం కారుతుంది, ఎంతో కొంత తోక తెగితే బ్లడ్ రాదు. అక్కడి నుంచి అవురవురా నా గాడిద తోక కాస్త తెగొట్టేవు, కక్కు 500 వరహాలు అన్నాడు వాడు. ఇప్పుడు 500 వరహాలు ఎక్కడి నుంచి తేవాలి, డబ్బులేవి. సరే వాళ్ళు ఏమన్నారు, ఈ గాడిదకి ఏదో తోక కట్టుకట్టు, నువ్వు కూడా పద మాతో పాటు కాజీ దగ్గరికి వెళ్దాం, వీడి సంగతి అక్కడ తేలుద్దాం అన్నాడు వ్యాపారస్తుడు. ఇప్పుడు గాడిద ఓనరు బురద నుంచి బయటకు వచ్చేసింది, అది బురదంతా కడిగారు అందరూ కలిసి. తర్వాత దాన్ని పుచ్చుకుని బయలుదేరారు. దాని తోక ఒక కట్టుకట్టి గుర్రానికి ఏమో కంచర్ గాడిద ఉంది కదా, ఆ కంచర్ గాడిదకేమో కంటికి ఒక పట్టి వేసి గాడిద ఓనరు, కంచర్ గాడిద ఓనరు, వడ్డీ వ్యాపారస్తుడు, హసను, గాడిద కంచర్ గాడిద అన్ని కలిసి పోయినాయి. వెళ్ళేసరికి వీళ్ళు నగరానికి సమీపించేసరికి ఆ ఊరి దగ్గరికి వెళ్ళారు. ఆ ఊరి దగ్గరలో ఒక పెద్ద మసీదు ఉంది. ఊళ్ళో ఉండేసరికి ఆ మసీదులో జనాలు కేరింతలు కొడుతూ జూదం ఆడుతున్నారు. వీళ్ళు తెల్లబోయేది మసీదులో ఇలా ఆడుతున్నారు, మసీదులో ఆడతారా ఎక్కడైనా అని ఆశ్చర్యపోయారు. చూస్తున్నారు, చాలా మంది జనం చేరారు మసీద్ దగ్గర. సరే అది దాటుకుని ఇంకా కొంచెం ముందుకెళ్ళారు. ముందుకెళ్తే ఒక ఆయన గుర్రం మీద వస్తున్నాడు. ఆయన ఎవరంటే
ఒక ప్రభుత్వ ఏమంటారు అధికారి, గవర్నమెంట్ ఆఫీసర్, ఆయన తాగేసి ఉన్నాడు ఫుల్గా. ఆ పక్కకి ఈ పక్కకి పడిపోతుంటే ఆ పక్కన ఉన్న సైనికులు ఆయన మధ్యలో బాగా కూర్చోబెడుతున్నారు. ప్రభుత్వాధికారులు తాగేసి పడిపోతారా రోడ్ల మీద? ఇళ్లలో తాగేసి పడిపోతే వాళ్ళ కర్మ. రోడ్డు మీదకి వచ్చాక జనమంతా చూస్తారు కదా, దాంతో అదొకటి చూసుకుంటూ వెళ్ళారు. ఏమిటి ఇలా తాగేసి ఉన్నాడు, గవర్నమెంట్ ఆఫీసర్లు తాగచ్చా? డ్యూటీలో ఉండి అసలు తాగకూడదు. ఆయనకి డఫేదారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు పక్కన, ఆయన ఒకడు వెళ్తారా. ఆయనకు ముందు కొంతమంది సైనికులు నడుస్తున్నారు బల్లేలు పట్టుకుని, ఆయనకు అటు ఇటు ఉన్నారు, ఆయన వెనకాల కూడా కొంత జనం ఉన్నారు. మంది మార్బలంతో వెళ్తున్నవాడు ఏదో డ్యూటీ మీద వెళ్తున్నా, ఆన్ డ్యూటీ తాగొచ్చు, తాగకూడదు కదా, ఆశ్చర్యంగా చూస్తున్నారు. సరే, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక శవయాత్ర జరుగుతుంది. ఒకడిని పాడి మీద మోసుకుపోతున్నారు. మోసుకెళ్తుంటే ఆ వాడు నేను బతికే ఉన్నాను, నన్ను వదిలిపెట్టండి రో అని అరిచి కేకలు పెడుతున్నాడు. ఊళ్ళో జనం తెల్లదారిని వాళ్ళు పోతున్నారు, ఒక్కళ్ళు కూడా వీడి మాట వింటల్లా. శవం లేచి కూర్చుని నన్ను బతికే ఉన్నాను అని చెప్తే జనాలంతా హడిలిపోవద్దు, ఏమీ లేదు, ఎవడి పనిలో వాడు ఉన్నాడు. ఈ మోసుకెళ్ళి వాడు నోరు మూసు పడుకో అని తీసుకుపోతున్నారు పని. ఇది ఆశ్చర్యంగానే ఉంది, ఏమిటో విచిత్రంగా. సరే, అక్కడి నుంచి వెళ్ళారు. వెళ్తే ఏమైంది, కాజీకి ఇంకా టైం ఉంది ఆయన రావటానికి. ఆయన రేపు పొద్దున్న వస్తాడు, చీకటి పడిపోతుంది, ఈ పూటకి ఎక్కడో పడుకోండి అన్నారు. సరే, ఒక సత్రం, ధర్మ సత్రాలు ఉండేవి అప్పట్లో, గవర్నమెంటే నడిపేది. ఆ ఊరు నుంచి ఈ ఊరికి పనుల మీద వచ్చిన వాళ్ళు వెళ్ళి అందులోకి వెళ్తే ఆ భోజనం పెడతారు, పడుకోవడానికి ఒక చాప దిండు ఇస్తారు ఫ్రీ. మంచి పద్ధతి కదా, సూపర్. మనకి ఇప్పుడు ఎక్కడా లేదు. పాత రోజుల్లో ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళిన వాళ్ళు హాయిగా ఇలా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి, గవర్నమెంట్ అనకూడదు, రాజులు ఏర్పాటు చేసినటువంటి సత్రాల్లో పడుకోవడానికి ఉండడానికి ఎక్కడి నుంచి వచ్చారు ఆ వివరాలు రాసుకునేవాళ్ళు. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని మీద వచ్చారు అనే వివరం ఖచ్చితంగా ఉండేది. వాళ్ళ పేర్లు గీర్లు, అలానా వాడు ఒకడు ఇంతకు ముందు వచ్చాడు, వాడు మీకేమైనా అవుతాడు, అవన్నీ కనుక్కునేవాళ్ళు. ప్రత్యేకంగా ఈ సత్రాల నిర్వాహకుల్ని చాలా సమర్థుల్ని ఉంచేవాళ్ళు. వీళ్ళ గూఢచర్య విభాగం అంతా సత్రాల్లో పనిచేసేది. ఏ దేశాల్లో ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అప్పుడేం ఫోన్లా ఏమైనానా ఏం లేవు కదా. మీ దేశంలో ఏం పండుతాయి అనేది ఈ సత్రాల్లో వచ్చినటువంటి బాటసార్ల వల్ల, ప్రయాణికుల వల్లే ఈ దేశంలో తెలిసేది. లేకపోతే ఎలా తెలుసుకున్నారు? ఒక దేశం గురించి రెండో దేశంలో ఎలా తెలుస్తుంది? ఇలాగే తెలిసేది. ఈ సత్రంలో పోయి పడుకున్నారు. పొద్దున్నే 9 గంటలకు ఏదో కాస్తంత నాష్టా చేసి బయలుదేరారు. కాజీ గారు వచ్చాడు. సరే, వీళ్ళంతా చేరాక కాజీ గారు ఉన్నాడు, ఏమిటి ఇదే మధ్యస్థం, 100 బంగారు నాణ్యాలు వీడు నీకు అప్పున్నాడు, అంతే కదా? సరే, వెరీ గుడ్, చాలా సింపుల్. ఇప్పుడు కోసుకో సేరు మాంసం. సేరుకి ఇంత తక్కువ అవ్వకూడదు, ఇంత ఎక్కువ అవ్వకూడదు. కరెక్ట్గా సేరు కొయ్యి ఎంత పెంచావో నువ్వు, అంటే ఎంత ఎక్కువ ఎన్ని గ్రాముల్లో తీసుకున్నావో అంతకి డబల్ నీ ఒంట్లో నుంచి తీస్తా అన్నాడు. సేరు మాంసం కరెక్ట్గా ఎలా కోస్తారు? మనిషి శరీరంలో నుంచి కొయ్యగలరా? కొయ్యలేరు కదా. ఆయన ఆశ్చర్యపోయాడు, అదేంటి సార్, అదేంటి బాబు, అది ఎలా అంటే, అబ్బాయి నాకేం సంబంధం లేదు, అదిగో కత్తి, అరే నూరండి రా కత్తి, వీడికి ఇవ్వండి కత్తి, కోసుకుంటాడు అనేసరికల్లా ఈయనకి ఆశ్చర్యం, తెల్లబోయాడు వడ్డీ వ్యాపారస్తుడు. అబ్బాయి ఇది నా వల్ల కాదండి అన్నాడు. మరి నీ వల్ల కాని బేరం ఎందుకు పెట్టావు నువ్వు? అతను సంతకం పెట్టాడు, పాయింట్. పెట్టేనాడు తెలియలేదా అని అడిగావు, అది కూడా పాయింటే. కానీ నువ్వు నేను సేరు మాంసమే సరిగ్గా తీసుకోలేను, ఎక్కువో తక్కువో అవుతుంది అని నీకు తెలీదా? ఇలాంటి దిక్కుమాల షరతు ఎందుకు పెట్టావు? ఈ షరతు పెట్టినందుకు, ఇతన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు కట్టు 200 నువ్వే. 200 ఇవ్వు. ఆ పెద్ద మనిషిని నువ్వు బాధ పెట్టావు, అవమానించావు. సేరు మాంసం తన ఒంట్లో నుంచి కోసుకుంటారంటే వాడికి ఎంత భయం వేసింది, ఎంత కంగారు పడ్డాడు. వాడి ఇంట్లో వాళ్ళు ఎంత క్షోభపడ్డారు. దాని అంతటికీ నువ్వు సమాధానం చెప్పద్దు. నాకు 200 వాడికి 200 అన్నాడు కాజీ. ఇప్పుడు నీ మధ్యస్థం కోసం కూర్చున్నాను నేను, నువ్వు మాట్లాడడానికి. ఇప్పుడు నాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నీ కోసం పొద్దునే 9 గంటలకు తీర్పు ఇవ్వడానికి కూర్చుంటే పనిమాల ఈ తొక్కలో దానికి తీర్పు ఒకటే కట్టు, మాకో 200 వాడికో 200 అన్నారు. ఈ వ్యాపారస్తులు ఏమీ చేయలేక ఇంకే కాజీ గారికి ఎదురెళ్తే ఏముంది, ఆ కత్తి ఒక పదును పెడతారు కదా, అది తన పీక మీదకి వస్తుంది. అందుకని నోరు మూసుకుని 200 కాజీ గారి చేతిలో పెట్టి 200 ఈ హసన్ చేతిలో పెట్టి పక్క తప్పుకున్నాడు. రెండోది ఏమైంది, కంచర గాడిద కన్ను పోయింది. అయితే ఇప్పుడు కాదండి, కంచరగాడిద 1000 నాణ్యాలు చేస్తుంది, 750 నాణ్యాలు ఇమ్మనండి చాలు అని రెండో ఆయన చెప్పాడు. దానికి ఇంత డబ్బులు ఎందుకు, కంచరగాడిద ఉంది కదా, కత్తికి పదును పెడుతున్నారు, దీన్ని అడ్డంగా కోసేద్దాము, గుడికన్న భాగం ఆయనకి ఇచ్చేయి, కన్నున్న భాగాన్ని నువ్వు వాడుకో సరిపోతుంది అనేసరికి తెల్లబడి, అయ్యా
కోసేస్తే కన్ను పోతుంది కదండి అన్నాడు. కోసేస్తే కన్ను కాదు, గాడిదే పోతుంది కదండి. పోతే పోతుంది. ఆయన పాడు చేసిన భాగం ఆయనకే ఇచ్చి 500 నాణ్యాలు ఇప్పించేస్తా నీకు సగానికి కావాలంటే. నువ్వు 1000 నాణ్యాలు అన్నావు, నీ గాడిద ఖరీదు ఎంత? కంచర గాడిద 1000, నీకు 50% నేను ఇప్పిస్తా ఆయనతోటి, సగం కోసి ఇచ్చి అనేసరికి వాడు తెల్లబోయాడు. అయ్యో కాదండి, గాడి చచ్చిపోతుంది వృధాగానంటే. అయితే నీ గాడిద నువ్వే ఉంచుకో, కన్నుపోతే నీకు 1000 ఇవ్వాలా? ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా, కట్ట 500 ఇచ్చి నీ గాడిదని తీసుకెళ్ళి అన్నాడు. అనేసరికల్లా ఏం చేస్తాడు? సరేనన్నాడు. 250 కాజీకి 250 రూపాయలు హసన్కి ఇచ్చి కంచర్ గాడిద వాడు కూడా వెళ్ళిపోయాడు. సరే, 3వ గాడిద ఆయన వచ్చాడు. నా గాడిద తోక తెంపేశాడంటే ఈయన అన్నాడు. తెంపేశాడా? గాడిద తోక తెంపాడా? సరే ఓకే, ఏది అటు ఇటు చూశాడు. ఆయన ఒక గాడిదని ఎక్కి వచ్చాడు. అక్కడ ఆ ఊళ్ళల్లో గాడిదలు కంచర్ గాడిదల్ని ఎక్కుతారు. అరే దాన్ని ఇటు కట్టేయండి రా అన్నాడు. ఆ గాడిదని తెచ్చి కట్టారు. కట్టాక ఈ గాడి తోక తెంపు, నువ్వు తెంపు చూద్దాం ఈ గాడి తోక, ట్రై చేయమన్నాడు. ఈయన వెళ్ళి గాడి తోక పట్టుకోగానే అది ఎగిరి వెనకాలతో పెడేమని తన్నింది. పడ్డాడు దూరంగా. మళ్ళీ ట్రై చేయమన్నాడు కాజీ. నేను ట్రై చేయను అంటే చంపేస్తారు వాళ్ళు. ట్రై చేయాల్సిందే. 3 సార్లు గాడితోటి ఎగిసి తన్నించుకున్న తర్వాత ఆయన దండం పెట్టేశాడు. నా వల్ల కాదండి అన్నాడు. అయితే నువ్వు గాడిద తోక తెగిపోతే నీకు సహాయం చేయడానికి పూనుకున్నాడు. పొరపాటున గాడి తోక తెగింది. 10 రూపాయలు అడుగుతావు, పావలు అడుగుతావు. గాడి తోక రిపేర్ చేయించుకోవడానికి అంటే దానికి పలాస్త్రి పట్టి వేయించడానికి ఓ 10 రూపాయలు అడగాలి. అంతేగాని గాడి 500 ఇమ్మంటావా? 500 కక్కి వెళ్ళమన్నాడు ఆయన. 500 కట్టించారు వీటితోటి కూడా. కాజీకి 500, 250, హసన్కి 250. ఈ మధ్యస్థం కోసం ఒప్పుకుని వచ్చినందుకు ఎన్ని వచ్చినాయి? 250, 500, పాత ఆయన 200 ఇచ్చాడు. 700 ముట్టింది అనమాట కాజీకి ముట్టింది, వీళ్ళకి ముట్టింది చక్కగా. అక్కడి నుంచి వీళ్ళంతా ఇదేం దిక్కుమాల తీర్పులు రా నాయన, అనవసరంగా ఈ కాజీ సెక్షన్ వాడి దగ్గరికి వచ్చాం, ఇంకెప్పుడు రాకూడదు అని వాళ్ళంతా పోయారు. ఈ హసన్ ని దగ్గర కూర్చోపెట్టుకున్నాడు. ఏమయ్యా ఇలాంటి బేరానికి ఒప్పుకున్నావు, తెలివి తక్కువగా ఆయన సంతకం పెట్టమన్నాడు అనుకో, నువ్వు కాదండి అని చెప్పి ఉండాల్సింది. అంటే కాదండి, ఏడాది లోపల తీర్చేద్దాం అనుకున్నాను, డబ్బులు పంపాను, నా భార్య ఇట్లా ఈ పని చేసింది, ఆడవాళ్ళు అలాగే చేస్తారన్నాడు. అప్పుడు ఇతను గుర్తొచ్చింది. ఇవాళ నిన్న మేము ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలో 3 విచిత్రమైన విషయాలు చూసామండి. ఒక ఆయన ప్రభుత్వాధికారి తాగేసి తూలిపోతున్నాడు. అదేమిటండి ప్రభుత్వాధికారి ఆ పని చేస్తే ఎలాగంటే, అదే ఆయన ఏంటంటే సారాయి దుకాణాలు ఉన్నాయి ఊళ్ళో, మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ మద్యం దుకాణాల్లో రకరకాల మందులు కలిపేస్తున్నారు మొత్తెక్కడానికి, అంటే కల్తీ జరుగుతుంది. ఈయన టెస్ట్ చేసే అధికారి అనమాట. ప్రతి చోట తలా ఇంత పుచ్చుకోవాలా, ఇన్ని ఇంతలు పుచ్చుకునేసరికి ఆయనకి ఎక్కిపోతోంది. ఆయన ఉద్యోగం అది పాపం. అందుకని ఆయనకి ఎక్కిపోతుంటే ఆయన పట్టుకోవడానికి అటొకడు ఇటొకడు బట్టలు కత్తులు కూర్చొని నుంచుంటారనమాట. ఆయన నుంచోబెడుతుంటారు. ప్రతి చోట సాయంకాలం దాకా ఆయన తాగాల్సిందే. పొద్దున మొదలుపెట్టి ఈవినింగ్ దాకా తాగుతుంటాడు. ఇంత ఎక్కువ తాగడు. ఇంత తాగితే మందులు కలిపేస్తారు కదా, అది మత్తెక్కిపోతుంది. అంచేత ఆయన ఉద్యోగం బాబు, దానికి మనం ఏం చేయలేమన్నాడు. అయితే ఓ చోట మసీదులోనండి జూదం ఆడుతున్నారండి. జూదము ప్రభుత్వం నిషేధించింది కదా, అంటే అది మసీదు కోసమే చేశామని చెప్తున్నాడు కాజీ గారు. ఈయనవే ఆ తీర్పులు, కాజీ గారి ప్రతాపమే అనమాట. అదేంటంటే మసీదుకి అస్సలు డబ్బులు లేవు, మసీదుకి ఆస్తి పాస్తి లేవు. అందుకని ఏం చేశారు, ఈ జూదాన్ని ఆడుకోమని పెట్టి, ఆ జూదం వల్ల డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో మసీదుని డెవలప్ చేస్తాం మేము. మసీదు డెవలప్మెంట్ కి రకరకాల ప్లాన్లకి పిలిచారు టెండర్లు. అందరూ ఈ ప్లాన్ పెట్టాడు, ఇది సూపర్ అని దీన్ని పెట్టారనమాట. ఇది మంచి ప్లాన్ అని ఈ మత ప్రచారం చేసేటువంటి మసీదులో భగవత్ సాన్నిధ్యంలో చూడండి, వాళ్ళ దేవుడి సన్నిధి అదే కదా బాబు. ఈ పని చేసి తర్వాత ఏమవుతుంది, వచ్చిన డబ్బులతో మసీదు చాలా చక్కగా బాగు చేయించాం. ఆ మసీదు అంత కళకళలాడడానికి కారణం గ్యాంబ్లింగే అన్నాడు. ఇది బాగానే ఉంది. ఇక 3వ విషయం ఒకటి చూశాడు. ఒకటెవరో మోసపోతున్నారు, వాడిని బతికే ఉన్నాను మొర్రో అని అరుస్తున్నా కూడా. అంటే ఏం చేయము, నిరుడు సంవత్సరం క్రితం వీడి పెళ్ళాము, ఈ మొగుడు చచ్చిపోయాడని సర్టిఫికేట్ పట్టుకొచ్చి, సర్టిఫికేట్ సాక్ష్యాలు పట్టుకొచ్చింది. సర్టిఫికేట్ పట్టుకురాదా, సర్టిఫికేట్ కోసం వచ్చింది, సాక్ష్యాలు తెచ్చింది. ఈ అమ్మాయి భర్త పోయాడు అంటే కాజీ గారే ఈమె భర్త పోయాడు, ఈమెకు మళ్ళీ పెళ్లి చేయొచ్చని కాగితం రాసి సంతకం పెట్టాడు. ఆమెకు ద్వితీయ వివాహం అయిపోయింది. వివాహం అయిన 3 నెలలకి మొగుడు వచ్చేసాడు. నేను బతికే ఉన్నానంటాడు. ఒక 3-6 నెలలు చూసాం ఏం చెయ్యాలని. తర్వాత అర్థమైంది, వీడు చచ్చిపోయాడని డెత్ సర్టిఫికేట్ ఉంది మన దగ్గర, కాబట్టి పూడ్చిపెట్టేస్తే సరిపోతుందని వాడిని పూడ్చి చేయమన్నాము. అందుకని వాడిని మోసుకెళ్ళిపోతున్నారు. అందుకే మోసుకెళ్తున్నారు వాడిని పూర్తి చేస్తారు. మరి వాడు డెత్ సర్టిఫికేట్ ఉంది, సర్టిఫికేట్ ప్రకారం వాడు ఉండకూడదు.
బాగుంది. అని చెప్పేసరికి ఈ హసన్ బాగానే ఉంది, పోన్లే మా తీర్పు మనకి ఇప్పుడు నేను ఇవ్వవలసిన 100 రూపాయలు నేను బాకీ ఉంటే నాకే 700 రూపాయలు వచ్చేలాగా చేశాడు. కాజీని ఏం అనకూడదు, కాకపోతే ఇక్కడే ఉంటే ఈ 700కి తిరుక్షేపం చేస్తాడేమో అని అనుమానం వచ్చింది హసన్కి. ఆయనకు దండం పెట్టి వెళ్ళొస్తానండి అని చెప్పేసి గబగబా ఇంటికి వచ్చేసాడు. వచ్చాక వ్యాపారస్తుడికి 100 రూపాయలు మాత్రం తీర్చేశాడు. హసన్ బుద్ధిమంతుడు, ముందే చెప్పుకున్నాం కదా అది. ఆ 100 తీర్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. తన దగ్గర చేరిన డబ్బులతోటి మళ్ళీ వ్యాపారం చేసుకుని కాస్త పైకి వచ్చాడు. వింత తీర్పులు కథ. చాలా వింత అండి, మామూలు వింత కాదు. అన్ని వింతగానే ఉన్నాయి కదా, సరదాగా చెప్పడానికి బాగానే ఉంటుంది కొత్త కథ. రైట్ రామ్ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే చేయరు.